వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ మీ ప్రియాంక. ఈరోజు మనం వీడియోలో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మ్యాథ్స్ రిలేటెడ్వి చూడబోతున్నాము. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేశాము 2 to 11 నెంబర్స్కి. సో ఈరోజు వాటికి రిలేటెడ్ మల్టిపుల్ చాయిస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయబోతున్నాము. First problem, which numbers from the following are divisible by 2? So, given numbers లో divisible by 2 అయ్యే numbers ఏంటివో చూద్దాము. ఆప్షన్ ఏ 24, ఆప్షన్ బి 9880, ఆప్షన్ సి 67981, ఆప్షన్ డి బోత్ ఏ అండ్ బి. ఇప్పుడు మనం చెక్ చేయాలంటే divisibility by 2కి లాస్ట్ డిజిట్ అనేది 0 to లాస్ట్ డిజిట్ అనేది 0 to 4, 6, 8 అయితే అవి నెంబర్స్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అంటాము. ఇక్కడ 4 కాబట్టి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2, ఇక్కడ 0 కాబట్టి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2, ఇక్కడ 1 కాబట్టి నాట్ డివిజిబుల్. సో ఆప్షన్ డి ఏంటి? బోత్ ఏ అండ్ బి. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. సో ఫ్రమ్ ద గివెన్ నెంబర్స్ ఆప్షన్స్ ఏ అండ్ బి ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. నెక్స్ట్ క్వశ్చన్, which numbers from the following are divisible by 3? సో గివెన్ 4 నెంబర్స్లో డివిజిబుల్ బై 3 అనే ఏంటివో చెక్ చేయాలి. సో మన డివిజిబుల్ బై 3 అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ డివిజిబుల్ బై 3 అయితే దట్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3 అంటాము. సో ఫస్ట్ నెంబర్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏలో 456. 4 + 5 + 6, 4 + 5 9, 9 + 6 15. 15 is exactly divisible by 3. So 456 is also exactly divisible by 3. Next another example, 3510. సో గివెన్ 4 డిజిట్స్ని యాడ్ చేస్తున్నాము. 3 + 5 + 1 + 0 9 అవుతుంది. 9 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3. సో 3510 ఈజ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ 80,020. సో గివెన్ 5 డిజిట్స్ని యాడ్ చేస్తే వీ విల్ గెట్ 10. 8 + 2 10. 10 ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3. సో దట్ నెంబర్ ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 3. సో ఆప్షన్ డి బోత్ ఏ అండ్ బి. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. సో ఫ్రమ్ ద గివెన్ నెంబర్స్ ఆప్షన్స్ ఏ అండ్ బి ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ నెంబర్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆర్ డివిజిబుల్ బై 4? సో ఈ నెంబర్స్లో మనకి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ ఏంటో చెక్ చేయాలి. 4 తోటి చెక్ చేయాలి అంటే మనకి లాస్ట్ 2 డిజిట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో 42 ఉంది. 42 ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. అండ్ 4 నెక్స్ట్ ఆప్షన్లో ఉన్న నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 18 ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 4. నెక్స్ట్ 06 ఈజ్ ఆల్సో అంటే 6 ఈజ్ ఆల్సో నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. నెక్స్ట్ ఆప్షన్లో 20 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4 బికాజ్ 4 5s 20. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో గివెన్ నెంబర్స్లో ఆప్షన్ డిలో ఉన్న 3820 అనే నెంబరు ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. రిమైనింగ్ 3 ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. Which numbers from the following are divisible by 5? The fourth question is, which numbers from the following are divisible by 5? So 5 తో divisible అవ్వాలంటే లాస్ట్ డిజిట్ ఆర్ వన్స్ ప్లేస్లోని డిజిట్ ఐదర్ 0 or 5 అవ్వాలి. ఫస్ట్ నుంచి మనం చెక్ చేస్తే లాస్ట్ డిజిట్ అనేది 8. సో నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5. 6 నాట్, 0 ఎస్, 9 నాట్. సో ఇక్కడ మనకు ఒక నెంబరే సాటిస్ఫై చేసింది, దట్ ఈస్ ఇన్ ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. దట్ నెంబర్ ఈజ్ 10,000. ఫ్రమ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆప్షన్ సి 10,000 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5. రిమైనింగ్ 3 ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5. నెక్స్ట్, విచ్ నెంబర్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆర్ డివిజిబుల్ బై 10? సో 10తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి? లాస్ట్ డిజిట్ ఆర్ వన్స్ ప్లేస్లో డిజిట్ 0 అయితే ఆ నెంబర్స్ అన్నీ 10తో డివిజిబుల్ అవుతాయి. ఇక్కడ మన ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 0 0 0 ఆల్ డిజిట్స్లో లాస్ట్ డిజిట్, ఆల్ నెంబర్స్లో లాస్ట్ డిజిట్ 0నే. సో ఆల్ దీస్ 3 నెంబర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 10. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. So 100, 9,080, 4 lakhs,
8090. These three numbers are exactly divisible by 10. So option D is correct. Next, sixth question. Which numbers from the following are divisible by 6? So given numbers లో ఏ నెంబర్ 6 తో డివిజిబుల్ అవుతుందో మనం చెక్ చేయాలంటే ఫస్ట్ ఆ నెంబర్స్ 2 and 3 తోటి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవ్వాలి. ఫస్ట్ నెంబర్ని చూసుకున్నట్లయితే 1 ఉంది, లాస్ట్ డిజిట్ 1 ఉంది అంటే అది నాట్ డివిజిబుల్ బై 2. సో నాట్ డివిజిబుల్ బై 2 అయిందంటే అయితే మనం 3తో చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక డిజిట్ 2 or 3 2 and 3 తోటి సాటిస్ఫై చేయాలి. 2తో అవ్వలేదు అంటే అది ఒకవేళ 3తో అయినా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 6. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసినట్లయితే 2 ఉంది, సో డివిజిబుల్ బై 2 అవుతుంది. 3 అవుతుందా లేదా చెక్ చేయాలంటే గివెన్ 4 డిజిట్స్ని యాడ్ చేయాలి. 3 + 1 + 3 + 2 4 + 3 7 7 + 2 9. సో 9 అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3. సో 2 తోటి 3 తోటి డివిజిబుల్ అయింది కాబట్టి ఈ నెంబర్ అనేది 6 తోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. రిమైనింగ్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. 5 నాట్ డివిజిబుల్ బై 2 కాబట్టి 5 ఉందంటే 2తో డివిజిబుల్ అవ్వాలంటే 0 2 4 6 8 ఉండాలి కదా వన్స్ ప్లేస్లో. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇది నాట్ డివిజిబుల్ బై 2. నాట్ డివిజిబుల్ బై 2 అంటే నాట్ డివిజిబుల్ బై 6. సో దిస్ నెంబర్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 6. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ డీలో ఉన్న నెంబర్లో వన్స్ ప్లస్లో 6 ఉంది. సో డివిజిబుల్ బై 2 అవుతుంది. 3 అవుతుందో కదా చెక్ చేద్దాము. 8 + 3 11 11 + 2 13 13 + 6 19 19 is not exactly divisible by 3. So this number is not exactly divisible by 6. So option B 3132 is exactly divisible by 3. Remaining 3 numbers are not exactly divisible by 3. Next, which numbers from the following are divisible by 7? సో ఈ నెంబర్స్లో ఏ నెంబర్స్ అనేవి 7తో డివిజిబుల్ అవుతున్నాయో చెప్పాలంటే మనము లాస్ట్ డిజిట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో 2 ఇంటూ లాస్ట్ డిజిట్ చేస్తాము, దానిని మనము రెస్ట్ ఆఫ్ డిజిట్స్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో రెస్ట్ ఆఫ్ డిజిట్స్ -2 ఇంటూ లాస్ట్ డిజిట్. సో మన ఫస్ట్ నెంబర్ని చూసినట్లయితే 721లో లాస్ట్ డిజిట్ 1. సో 72 - 2 ఇంటూ 1. సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే 72 - 2 1s are 2. 72 - 2 70. 70 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7. సో 70 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7 అయినప్పుడు 721 ఈజ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7. సో నెక్స్ట్ ఆప్షన్ బి అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ డిజిట్ 2. సో 689 - 2 ఇంటూ 2. So 689 - 4 685. If we made a division, it is not exactly divisible by 7. If you want, you can check. 7 9s are 63 55. 7 7s are 49. Remainder 6. So this number is not exactly divisible by 7. So the given number is also not exactly divisible by 7. Another example, another option 252. Last digit is 2. So 25 - 2 into 2. 25 - 4 21. 21 is exactly divisible by 7 because 7 3s are 21. So option C is also exactly divisible by 7. Fourth option వచ్చేసి both A and C. సో A and C ఆప్షన్స్లో ఉన్న నెంబర్స్ రెండును డివిజిబుల్ బై 7 అవుతున్నాయి కాబట్టి సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. విచ్ నెంబర్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆర్ డివిజిబుల్ బై 8? సో గివెన్ నెంబర్స్లో ఏ నెంబర్స్ ఆప్షన్స్లో ఉన్న నెంబర్స్లో 8తో డివిజిబుల్ అవుతున్నాయో చెక్ చేయాలి. 8తో డివిజిబుల్ అవుతున్నాయో చెక్ చేయాలంటే మనకి కాన్సన్ట్రేట్ చేయాల్సింది లాస్ట్ 3 డిజిట్స్ మీద. 4 అయితే లాస్ట్ 2 డిజిట్స్ మీద, 8 అయితే లాస్ట్ 3 డిజిట్స్ మీద. సో ఈ నెంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ ఏంటివి? 038 అంటే 38. 38 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8. So this number is not divisible by 8. 372. We have to check first 8. 372. 8 4s are 32. 52. 52 అంటే 8 టేబుల్లో 52 లేదు కదా. 8 6 are 48 వస్తుంది, రిమైండర్ 4 వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 8. నెక్స్ట్ 568. 568 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 8 బికాజ్ 8 7s are 56.
8 ones are 8. So this is exactly divisible by 8. Now we are checking for another number. 434. 434 ని 8 తో డివైడ్ చేస్తే లాస్ట్ 3 digits 434. 434. 8 5s are 40. 34. So 34 is not in 8 table. It means 8 4s are 32. Remainder 2 వస్తుంది. So this is also not exactly divisible by 8. So option C is correct answer. So option C లో ఉన్న నెంబర్ మాత్రమే exactly divisible by 8. Remaining 3 numbers are not exactly divisible by 8. Which numbers from the following are divisible by 9? So 9 తో ఏ నెంబర్స్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే ఇప్పుడు మనం చెక్ చేద్దాము. 9 తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ సమ్ చేస్తే గివెన్ డిజిట్స్ అన్నిటిని నెంబర్లోని గివెన్ నెంబర్లోని అన్ని డిజిట్స్ని డివిజిబుల్ బై 9 అయితే దట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 9 అంటాము. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్లో 2 + 6 8, 8 + 9 17, 17 + 1 18. So 18 is divisible by 9. So this number is exactly divisible by 9. Now we are also checking for another numbers. So 7 + 5 12, 12 + 9 21. 21 is not exactly divisible by 9. So the number is also not exactly divisible by 9. Now another example, another option, 1 + 2 + 5 8, 8 + 0 0. So 8 is not exactly divisible by 9. So this number is also not exactly divisible by 9. Another example, 2 + 0 + 3 5, 5 + 6 11, 11 + 9 20. 20 is also not exactly divisible by 9. So the given number is also not exactly divisible by 9. So from this we get option A, 26,901 is exactly divisible by 9. Remaining 3 numbers are not exactly divisible by 9. Last question, 10th question. Which numbers from the following are divisible by 11? So options are 121, 616, 7023. సో 11తో చెక్ చేయాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేసెస్. సో ఫస్ట్ నెంబర్లో ఆడ్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ 1 + 1 2, 2 - 2 0. సో ఇది మనం చేసినప్పుడు 0 ఆర్ వచ్చిన నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11 అయింది అనుకోండి, అది ఆ నెంబర్ అనేది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11 అని చెప్తాము. సో 2 - 2 0 వచ్చింది కదా. సో 121 is exactly divisible by 11. అనదర్ ఎగ్జాంపుల్ 616 ఆడ్ ప్లేసెస్లో 6 ఉంది. 6 + 6 12, 12 - 11 12 - 1 11. సో 11 వచ్చింది. 11 is exactly divisible by 11. సో 11 exactly divisible by 11 అయినప్పుడు 616 is also exactly divisible by 11. So option A and B both are divisible by 11. Now we are checking for option C. So even places లో 7 + 2 9 -0 3 9 - 3 6. 6 is not exactly divisible by 11. So the given number is also not exactly divisible by 11. So option D, both A and B are correct. సో ఆప్షన్స్ A and B లో ఉన్న నెంబర్స్ అనేవి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11 అవుతాయి. ఆప్షన్ సిలో ఉన్న నెంబర్ నాట్ డివిజిబుల్ బై 11 అవుతాయి. ఈ వీడియోలో మనము డివిజిబిలిటీ రూల్కి సంబంధించిన 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసాము. ప్రీవియస్ వీడియోలో మనము డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తున్నాము. ఆ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి ఈ వీడియో చూసినట్లయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నా వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ లెర్న్ విత్ మీ ప్రియాంక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.